టీడీపీ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఏం కొత్త కాదు మాకు. ఇంతకుముందు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతాయి. వాళ్ళకు కూడా అవసరమైన చోట ఎక్కడో చోట 1-2 సీట్లు ఇవ్వటము చేయటము, మేము తగ్గించుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదేం ఫైనల్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వారం 10 రోజులు టైం ఉంది. ఈ వారం 10 రోజుల లోపల ఇంకా సర్దుబాట్లకు 1-2 సీట్లు సర్దుబాటుకు అవకాశం ఉంది. వామపక్షాలు కాంగ్రెస్తో పోవాలనే ఒక ఆలోచన ఉంది. కానీ వాళ్ళ ధ్యేయము మా ధ్యేయము అందరి ధ్యేయము జగన్ పోవాలనేటువంటిది. కాబట్టి అది ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం. నిలబడ్డ క్యాండిడేట్ పార్టీ అందరూ కూడా జగన్ పోవాలనేటువంటి ఏక సూత్రము ఒక మాట పైన ఉన్నారు. కాబట్టి అది ఏమి పెద్ద సమస్య కాదు, మాకు సమస్య కాదు. అభ్యర్థుల లిస్ట్ ఎట్లా ఉంది? అభ్యర్థులు ఎంపిక చేసిన ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా, అదే కదా చెప్పాను. ఇతరు కొత్త ట్రెండ్. పాతది ఎవరో చెప్తే చెవిలో చెప్తే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన పరిస్థితి లేదు. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఫీల్డ్ పోయి ఎవరైతే సరిపోతారో ఎవరైతే సరిపోరో అనేటువంటిది చూసి ఇచ్చారు. అందువల్ల కొంతమందికి బాధగా ఉంది, కొన్ని సీట్ల విషయాల్లో బాధగా ఉంది. ఆ బాధను ఆయనకు బాధ ఉంది. అయినా ఏమి చేయలేక తనకు అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళు అయినా కూడా కొంతమందికి సీట్లు డినై చేశారు, ఇవ్వలేదు. ధ్యేయము గోలు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప ఇండివిజువల్స్ పైన ఏదో ఉండి చేసేది. గెలుస్తాడా లేదా, దట్ ఈస్ ది ఓన్లీ వన్ క్రైటీరియా. ఆ క్రైటీరియాని బట్టి చేశారు. తెలియదండి, తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా అట్ ఆల్. అప్రోచ్ అయిన మాట కరెక్టే, కానీ ఇస్తాడు ఇవ్వడు అనేటువంటిది ఇంకా ఏమీ చెప్పలేదు. ఎంపీల విషయమే రాలేదు కదా ఇంతవరకు, ఎంపీల విషయమే రాలేదు, ఎంపీల విషయం రాలేదు. నేను కలిసేది ఏమి లేదు. మా బ్రదర్ కలిశాడు, మా అబ్బాయి కలిశాడు. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ నేనేమో ఎక్కువ చెప్తాను. నేను చెప్పేది ఏముండదు ఎక్కువగా. అవసరమైతే అక్కడి నుంచి ఒకవేళ కాల్ వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి కలుస్తాను. ఏమీ హామీ ఇవ్వలేదండి, ఏమీ హామీ ఇవ్వలేదు. కానీ కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు. ఒక్కటి చెప్పలేదు తప్ప మాకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ షర్మిలా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బలం పెరుగుతుంది, ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటున్నారు. చాలా మంది మిత్రులు కూడా పార్టీలోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె మొట్టమొదట మేల్కొని ఈ రాష్ట్రంలో ఆమె పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి వేరుగా ఉంది. ఆమె లేట్ చేసింది. షీ మిస్ ది ట్రైన్. అంతవరకు చెప్పాలి. కుటుంబానికి ఒకటే అన్న విషయము మీకు చెప్పలేదన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయా? నేనేమి చెప్పలేదు. అది చెప్పలేదు అంతే తప్ప ఇస్తానని చెప్పలేదు, ఇవ్వనని మాట కూడా చెప్పలేదు. కుటుంబంలో ఇద్దరు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పారు, మీకు ఒకటే కుటుంబానికి ఒకటే అని. మీకు చెప్పలేదు అన్నప్పుడు అవకాశాలు ఉంటాయా? కుటుంబం అంటే ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు కుటుంబం ఉంటారు. అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళు కుటుంబం అనేటువంటి